జాష్ హేజల్వుడ్ తన పేస్ అండ్ లైన్ అండ్ లెంగ్త్తో పాటు తన క్రాస్ సీమ్ డెలివరీ వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ వెపన్. హేజల్వుడ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు బ్యాటర్ని డిసీవ్ చేయడానికి కావాలనే ఆఫ్ కటర్ గ్రిప్ చూపిస్తున్నాడు. కరెక్ట్గా బౌలింగ్ వేసే టైంకి క్రాస్ సీమ్ వేస్తున్నాడు. అప్పటికే బ్యాటర్ స్లోవర్ వేస్తాడని అనుకుంటాడు కాబట్టి సడన్గా ఈ క్రాస్ సీమ్ డెలివరీకి సర్ప్రైజ్ అవుతున్నాడు. నిన్న రిషబ్ పంత్ ఇంజురీ అయిన బాల్ అండ్ పూరన్ అవుట్ అయిన బాల్స్ రెండూ సిమిలరే. ఆఫ్ కటర్ చూపించి క్రాస్ సీమ్ వేశాడు. ఈ క్రాస్ సీమ్ డెలివరీ ఎందుకు డెడ్లీ అంటే ఈ బాల్ రెండు విధాలుగా రావచ్చు. లెదర్ మీద ల్యాండ్ అయితే బాల్ క్విక్గా స్కిడ్ అవుతుంది అండ్ అనుకున్న దానికన్నా లో బౌన్స్ వస్తుంది. ఎల్బిడబ్ల్యూ అండ్ బౌల్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సీమ్ మీద పడినప్పుడు ఈ ఎక్స్ట్రా బౌన్స్ వల్ల బ్యాట్కి నిక్ అయ్యి కీపర్ క్యాచ్ అవ్వడమో లేక బ్యాట్ ఎడ్జ్ అయ్యి బౌల్డ్ అవ్వడమో జరుగుతుంది. నిన్న పూరన్ అవుట్ అయిన బాల్ అలానే ఎడ్జ్ అయ్యి బౌల్డ్ అయ్యాడు. హేజల్వుడ్ ప్రీవియస్ మ్యాచ్లో కూడా జైస్వాల్కి సేమ్ ట్రిక్ యూజ్ చేశాడు. 2 సిక్సెస్ కొట్టిన తర్వాత ఆఫ్ కటర్ గ్రిప్ చూపించి క్రాస్ సీమ్ వేశాడు. అది ఎక్స్ట్రా బౌన్స్ వల్ల కీపర్కి క్యాచ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంక నెక్స్ట్ మ్యాచ్లో హేజల్వుడ్ ఆఫ్ కటర్ చూపిస్తే క్రాస్ సీమ్ వేస్తాడని అనుకుంటారు. కానీ ఈసారి ఆఫ్ కటర్ చూపించి ఆఫ్ కటరే వేయొచ్చు. మీలో ఎంతమంది హేజల్వుడ్ బౌలింగ్లో ఇది అబ్జర్వ్ చేశారు? కమెంట్ చేసి చెప్పండి.